అందరికీ దర్శింపజేయుటకు బయలుపరిచినదే ఈ దేవుని చిహ్నము. ఇట్టి మహత్తరమైన దేవుని చిహ్నముని వీళ్ళలో ఉండగా వీక్షిస్తున్న నీవు అదృష్టవంతుడివి కావా అని జగద్గురు గుర్తు చేయుచున్నాడు. ప్రబోధ గురువే నా గురువు, ప్రజామృతం నా చరవు, ప్రకటితమైతే నా గురువు ప్రలోభాలకి లేను. చెప్పబూన నేను నా గురు గుర్తులు, చతురులైన కాని చప్పట్లు చరుతులు. విప్పబూన నేను నా గురు గుడ్డులు, గుడ్డివారులైన గుంజీలు తీతురు. ఏమి చెప్పనయ్యా, ఎంతని చెప్పను, చెప్పలేదు భావాతన సమితి పేరు చెప్పలేక ఆ తెలుగు భాషతో తగిలేక తినకు తత్వమాయే పంటగింటి చూడ పరిపూర్ణ రూపమై ప్రాకులాడితేనే పట్టుబడును. ఇంతకు మించి చెప్పుట అతి కష్ట సాధ్యము. చేరి మారి గురిని గుర్తుగలము. అశోచనంలో శోచస్వం ప్రజ్ఞానం సదాశసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండిత. ఇది ఆత్మ పరమాత్మకు సంబంధించిన శ్లోకము. భావము శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుతున్నావు మరియు నీ బుద్ధినల్లా ఉపయోగించి మాట్లాడుతున్నావు. పండితులు గతులు కలిగిన గతులలోని వాటి గురించి బాధపడరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకము. భావము దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము వరుసగా ఎట్లు కలుగును అట్లే శరీరమును వదిలిపోవడమను మరణము కూడా కలుగుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకము. భావము జీవాత్మ కత్తికి తెగదు, అగ్గికి కాలదు, నీటికి నానదు మరియు గాలికి త్రోయబడదు.